ఇప్పుడు హైదరాబాద్ పరిష్కారం ఏంటంటారు? కృష్ణానదిని ప్రక్షాళన చేయాలి, కృష్ణానది నీళ్ళే మనం వాడాలి, గోదావరి నీళ్ళు దేవద్దు. ఎందుకంటే కాంట్రాక్టర్లు ఇస్తే మెగా కృష్ణారెడ్డికి, కేసీఆర్ కు, రేవంత్ రెడ్డికి లాభం కలుగుతుంది. వాళ్ళు లాభం చూసుకొని చెప్తారు అక్కడ నుంచి తీసుకొస్తామని. తుమ్మడేటి తప్పు, నయనాల గోవర్ధన్ గట్టిగా ఫైట్ చేసింది పాపం. మళ్ళీ ఆయన తీసుకొచ్చి మీరు ఇంటర్వ్యూ చేయండి. గట్టిగా మేము కూడా పోయి గట్టిగా తప్పని చెప్పినాం. గద్దరు కూడా వచ్చింది మా వెంట. అది అన్ని తప్పుడు పద్ధతులు తీసుకొస్తున్నారు. ఎందుకంటే పైసలు కావాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటేనే రాజకీయ నాయకులు, కాంట్రాక్టర్లు వీళ్ళందరూ కలిసి తింటారు, పైసలు తింటారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా కదా నీళ్ళు వచ్చినాయి హైదరాబాద్ సిటీకి. గొలుసు కట్టు చెరువులు ఎంత అద్భుతంగా ఉన్నాయి. ఇప్పుడు ప్రాజెక్టు కడితే కూడా ప్రాజెక్టు కింద ఎకరం బారాలంటే 5 లక్షల రూపాయలు అవుతుంది. అదే చెరువు కింద అయితే 5,000కి పంట పండుతుంది, 5,000కి ఎకరం పంట పండుతుంది. ఇది ఎందుకు చేస్తున్నారు అంటే కాంట్రాక్టర్లకు పైసలు కావాలి. రాజకీయ నాయకులకు బుద్ధి లేదు కదా. ఆఖరి ప్రాజెక్టులు కడితే సోషల్ సామాజిక వ్యయం ఎంత అవుతుంది, ప్రజలు ఎంత నష్టపోతారు, ఎంతమంది చచ్చిపోతారు చూస్తాం కదా. ఏ ప్రాజెక్టు కట్టినా కూడా ప్రాజెక్టు కట్టాడు దేశద్రోహి, ప్రకృతి కూడా ద్రోహేవాడు. అందుకని ప్రకృతిని కాపాడుకోవాలి, ప్రకృతి పరంగానే చేయాలి. మళ్ళీ మూసీ నది ఇంత జరుగుతుంటే ఇన్నిసార్లు నేను చెప్పిన కదా వరదలు 1908 నుంచి మనకు ప్రతి సంవత్సరం సెప్టెంబర్ లో జరుగుతాయి. 1908 నుంచి మన దగ్గర ఆధారం ఉన్నాయి, అంతకంటే ముందు లేదు మనకు. 1908లో జరిగింది, 1962లో జరిగింది, మళ్ళీ 70లో జరిగింది, మళ్ళీ 2000లో జరిగింది, 2008లో జరిగింది, ఇప్పుడు జరిగింది. అప్పుడేమో మేయర్ అప్పుడు 2020లో కూడా బీభత్సంగా 2020లో బాగా భయంకరంగా 2080, 2020 ఇంత భయంకరంగా ఉంటే దీన్ని మరి ఆఫీసర్ ముందే పసిగట్టి చెప్పాలి. చెప్తున్నారు అక్కడ పోదు అని చెప్తున్నారు, కానీ నీళ్ళు వదిలిపెడతామని కూడా చెప్పాలి. అయితే అంచనా దొరకలేదు వాళ్ళకు, టక్కునే వదిలాల్సి వచ్చింది. నీళ్ళు వస్తాయి అంటే వాళ్ళు FIR దాకా పెట్టుకుందాం అనుకున్నారు, ఒక్కసారి పైనుంచి వచ్చేసరికి తట్టుకోలేక వదిలేసినారు. బట్ ఏమైనా సరే హెచ్చరికలు అయితే చెప్పాలి జనానికి. వాళ్ళు కాదు మూసి సుందరీకరణ దానికి ఒక ప్రాజెక్ట్ ఉంది కదా, వాళ్ళు పోయి చెప్పుకోవాలి, వాళ్ళకి అంచనా ఉంటుంది కదా. ఫస్ట్ ఉన్న సిటీని ఆలోచించాలి. ఇప్పుడు 4th సిటీ అంటున్నాను, అదో పెద్ద కథ. అది ఇక్కడ ఉన్నదానికే లేదు, కానీ లేని దానికి ఏం ప్లానింగ్ చేస్తారు? దానికి మోక్షగుండం విశ్వేశ్వరం తీసుకురమ్మండి, ఆయన ఆత్మను తీసుకొచ్చి ప్లాన్ చేయమనండి, అప్పుడు